హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను బూందీ లడ్డు చూపించబోతున్నానండి. బూందీ గరిట లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా కేజీ పిండి అయినా సరే ఇలా ఈజీగా లడ్డూలు చేసుకోవచ్చండి. కొన్ని టిప్స్ పాటిస్తూ చేసామంటే బూందీ లడ్డు పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో లాగా వస్తుందన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను వచ్చేసి హాఫ్ కేజీ పిండితో చేస్తున్నానండి. కాకపోతే ఇక్కడ మీకు కొలతలతో చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఇలా ఒక 3 కప్పుల పిండిని తీసుకుంటున్నాను. ఈ కప్తో నేను 3 కప్పుల పిండి తీసుకున్నాను. అలాగే ఇదే కప్తో షుగర్ కూడా మెజర్ చేసుకుంటామన్నమాట. సో మీరు ఇంట్లో ఉండే ఏదైనా ఒక కప్తో మెజరింగ్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా పిండి వేసుకున్నాక కొద్దిగా వంట సోడా కూడా వేసుకొని తగినంత వాటర్ అడ్జస్ట్ చేస్తూ పిండి ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా కలుపుకోండి. మీకు కనిపిస్తుంది కదా, మరీ పల్చగా కాకుండా అలాగే తిక్కుగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకొని పెట్టుకోవాలి. అలాగే నేను బూందీ వచ్చేసి బూందీ గరిటెతో చేయట్లేదండి. ఇంట్లో ఉండే మనకి ఇలా అవైలబుల్గా ఉండే ఈ చిల్లుల జల్లెడ ఉంటుంది కదా, సో దీంతో బూందీ చేసి చూస్తున్నాను అనమాట. సో ఇక్కడ నేను ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కి ఉండాలండి. ఎలా అంటే ఇలా మనం బూందీ ఆయిల్లో పడుతూ ఉండగానే పైకి తేలాలండి. అంత వేడిగా ఉంటేనే బూందీ చక్కగా వేగుతుంది. ఇక డీప్ ఫ్రైకి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ జల్లెడని బాండీకి దగ్గరగా పెట్టుకోండి. అప్పుడే బూందీకి తోకలు ఈకలు రాకుండా ఉంటాయి. ఇలా దగ్గరగా పెట్టుకొని ఒక 2 గరిటెల పిండి వేసి మెల్లగా ఇలా తిప్పుతూ ఉంటే బూందీ చక్కగా ముత్యాల్లాగా పడుతుందన్నమాట. జల్లెడని కొంచెం పైకి పెట్టి బూందీ వేసిన తోకలు ఈకలు వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఎంత వీలైతే అంత దగ్గరగా జల్లెడ పెట్టి బూందీ వేసుకోండి. మీకు వీడియో క్లిప్లో కనిపిస్తుందని అనుకుంటున్నాను క్లియర్గా. ఎంత వీలైతే అంత దగ్గర పెట్టి ఇలా బూందీని వేసేసుకోవాలి. వేసిన వెంటనే ఒక 2 సార్లు ఇలా కలుపుతూ ఉండంగానే బూందీ తీసేసుకోవాలండి. బూందీ ఎలా ఉండాలంటే పైన క్రిస్పీగా లోపల కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి. అప్పుడే లడ్డూలు చేయడానికి బూందీ అనువుగా ఉంటుందన్నమాట. ఏ మాత్రం కొంచెం క్రిస్పీగా వేగిన బూందీ లడ్డూలు రావని గుర్తుంచుకోండి. ఈ టిప్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది. బూందీని మనం ఎంత చక్కగా తొందరగా ఫ్రై చేసేసుకుంటే అంత లడ్డూలు చుట్టడానికి చక్కగా వస్తాయన్నమాట. అలాగే మనం బూందీ వేసిన ప్రతిసారి జల్లెడకి ముందు లోపల క్లీన్ చేసేసుకొని వేసుకోండి. అప్పుడు కూడా తోకలు ఈకలు రాకుండా బూందీ చక్కగా వస్తుంది. ఇలా పిండి అంతా బూందీ కొట్టేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. బూందీ చల్లారకుండా అలాగే గట్టి పడకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకోండి. అందులోకి మనం ఏ కప్తో అయితే పిండి తీసుకున్నామో అదే కప్తో ఒక 2 కప్పుల చక్కెర వేసుకున్నాను. ఇంకొక కప్తో కొంచెం ఒక పావంతు తగ్గించి వేసుకున్నాను అనమాట. స్వీట్ మేము కరెక్ట్గా తింటాము, కొంచెం తీపి ఎక్కువ తినే వాళ్ళైతే కరెక్ట్గా 3 కప్పులు వేసుకోండి. ఇక్కడ నేను కొంచెం ఒక పావు కప్పు అంత చక్కెర తగ్గించి వేసాను అనమాట. అలాగే 1.5 కప్పు వరకు వాటర్ కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కెరని కరిగించుకుంటూ ఉండాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి కొంచెం బూందీ వేసుకొని బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇది ఎందుకో నేను తర్వాత చెప్తాను. ఇక చూడండి, పాకం అనేది వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడ నాకైతే ఒక 10 నిమిషాలకి తీగ పాకం అయితే వచ్చిందనమాట. ఇలా చేతిలోకి పాకం తీసుకొని వేళ్ళ మధ్యలో పైకి కిందకి కొంచెం అంటూ ఉంటే తీగ అనేది ఫామ్ అవ్వాలన్నమాట. సో తీగ పాకం రాకుండా స్టవ్ ఆఫ్ చేసేసామా మనకి లడ్డూలు చేయడానికి రాదండి. సో అదొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. 2 టిప్స్ అనమాట ఈ బూందీ లడ్డూలు చేయడానికి. ఖచ్చితంగా తీగపాకం రావాలి. తీగపాకం వచ్చిన తర్వాతే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి వెంటనే. ఆ తర్వాత కొద్దిగా నెయ్యి, యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకున్నాక ఇందులోకి మనం బూందీ చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకోండి. అలాగే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా కొంచెం బూందీ, అది కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ మిక్సీ పట్టిన బూందీ మనకి లడ్డూలు చేయడానికి అనువుగా ప్రెస్ చేస్తే లడ్డూలు మంచిగా చక్కగా వస్తాయన్నమాట. కొంచెం ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని వేయడం వల్ల లడ్డూలు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా బూందీ వేసి మొత్తం కలుపుకున్నాక నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే మిగిలిన నెయ్యి కూడా మొత్తం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి
మూత పెట్టేసేయండి. ఈ పాకం పీల్చడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి పైన చల్లారిపోకుండా మూత పెట్టేసి బూందీని అలా వదిలేసేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలపండి. అప్పుడు బూందీ చక్కగా పాకం అంతా పీల్చుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టడం స్టార్ట్ చేయండి. చాలా చక్కగా వస్తాయన్నమాట లడ్డూలు. ఇలా మీరు ఎంత సైజులో చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా చేతిలోకి బూందీ తీసుకొని కొంచెం ప్రెస్ చేస్తూ చేసామంటే చక్కగా వచ్చేస్తాయండి లడ్డూలు. నేను తీసుకున్న అర కేజీ పిండికి ఒక 35 లడ్డూల వరకు వచ్చాయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కొన్ని టిప్స్ పాటిస్తూ ఈ లడ్డూలు చేసామంటే చాలా చక్కగా వచ్చేస్తాయి. ఎన్ని కేజీల పిండి అయినా ఈ టిప్స్ పాటిస్తూ చేసామంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కొంచెం ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.